ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నాయకులు కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారాలను చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధ్వజమెత్తారు. తిరుమలలోని ఎస్వి గోశాలలో 100కు పైగా గోవులు మృతి చెందాయంటూ తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయం చేయడం దారుణమని, పవిత్రమైన తిరుపతికి కరుణాకర్ రెడ్డి అరిష్టంలా తయారయ్యారని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. గతంలో కూడా వెంకటేశ్వర స్వామిపై అనేక విమర్శలు చేసిన కరుణాకర్ రెడ్డి మరోసారి దుష్ప్రచారానికి తెరలేపారని అన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు. కులమత భేదాలు లేకుండా మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తుందండి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా మేము గతంలో చూసినట్టు గత ప్రభుత్వంలో హిందూ దేవాలయం మీద దాడులు ఇవన్నీ కూడా ఎన్నో జరిగినాయి, మీ అందరికీ తెలుసు. దాని మీద మనం నిరసన కార్యక్రమాలు కూడా చేశాం. అంతేందుకు టీటీడీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడండి ఆయన? ఒక చైర్మన్గా ఉంటూ వెంకటేశ్వర స్వామిని అదొక నల్లరాయి అన్నాడండి. నల్లరాయి అని చెప్పాడండి ఆయన. ఈ దేశంలో కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి భక్తుల మనోభావాలన్నీ దెబ్బతిన్నాయి. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడండి ఆయన? గోమన్నాలపైన చాలా దుష్ప్రచారం చేస్తున్నాడు ఆయన. ఈరోజు మళ్ళీ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్న విధంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఆ రోజేమో అధికారం ఉన్నప్పుడు వెంకటేశ్వరని ఒక నల్లరాయి అన్నాడు. ఈరోజేమో సహజంగా మరణిస్తూ ఉంటాయి గోలు, మీకు అందరికీ తెలుసు. వయసు అయిన తర్వాత తనకి వ్యాధి ఏదో వచ్చినప్పుడు కానీ ఆటోమేటిక్గా మరణిస్తూ ఉంటాయి. ఈరోజు అలాంటి దాన్ని రాజకీయం చేస్తూ ఈరోజు గోవులు మరణిస్తే దాన్ని కూడా ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడండి. ఈరోజు ఈ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఈరోజు ఏమీ కనిపించట్లేదు. బ్రహ్మాండమైన ఈరోజు అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం రెండు కళ్ళులా చూసుకుని ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. అలాంటి సమయంలో ఏం మాట్లాడాలో తెలియక ప్రజల్లోకి వెళ్ళడం కోసం, ఏదో విధ్వంసం సృష్టించడం కోసం ఈరోజు గోమరణాలు కూడా ఈరోజు రాజకీయం చేస్తున్నారంటే ఏం చెప్తామండి? ఎంత దారుణమైన వ్యక్తి. ప్రజలారా మీరు అందరూ గమనించాలి. ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా విధ్వంసాలు సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. మీరు కూడా దాన్ని తిప్పికొట్టాలని కూడా, మేము కాదు ప్రజలు కూడా తిప్పికొట్టాలని, మీరు కూడా మాట్లాడాలని ఈ సందర్భం ప్రజలు కూడా పిలుపునిస్తూ ఈరోజు హిందూ దేవాలయ పరిరక్షించడం కాదు, ఈ రాష్ట్రంలో అనేక కులాలు మతాలు ఉన్నాయి. వాళ్ళందరినీ గౌరవించుకుంటూ కులమతాలకు అతీతంగా మత సామరస్యాన్ని కాపాడుతూ ముందుకెళ్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి మా కాకినాడ నగరంలో నూకాలమ్మ దేవాలయాలు ఏదైతే ఈ రోజున కార్యక్రమాన్ని నిర్వర్తించారో టూ టౌన్ మా నాన్నగారు కానీ ఇంకా సభ్యులు కానీ మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున, నా తరపున, మీ తరపున, అందరి తరపున అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తాను.